తమ్ముడు, మనం గుడికి వెళ్దాం తమ్ముడు. ఎందుకక్క ఇప్పుడు గుడికి అంటున్నావేంటి? ఎందుకంటే ఈరోజు అమావాస్య కదక్క. అమావాస్య రోజు వీడికి ఇలా జరగటం నాకెందుకో మనసు బాగా అనిపించట్లేదు తమ్ముడు. అందుకే మనం అందరం కలిసి గుడికి వెళ్దాం తమ్ముడు. సరే అక్క, అలాగే కానివ్వు అని అంటూ ఇక వెంటనే గుడికి వెళ్ళడానికి అందరూ కూడా తయారవుతూ ఉంటారు. ఇక మరోవైపు పంతులు గారు మాత్రం తాళి తయారు చేస్తూ ఉంటాడు. పసుపు కుంకుమ రాసి వెంటనే పూలు వేసి అక్షంతలు వేసి ప్లేట్లో తాళికి పెట్టడం జరుగుతుంది. మరోవైపు మాత్రం పింకీ అలా రోడ్పై బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అదే సమయానికి గోపి బైక్పై వస్తాడు. అప్పుడు వెంటనే గోపి పింకీ దగ్గరకు వచ్చి, మీకు ఎవరైనా ఉన్నారా, లేదంటే సింగిల్గా ఉన్నారా? నాకు ఎవ్వరూ లేరు. అంటే నేను ట్రై చేసుకోవచ్చన్నమాట. అయితే నేను ట్రై చేసుకుంటాను. అప్పుడు పింకీ కోపంగా గోపిని చూస్తూ ఉంటుంది. పిచ్చి పిచ్చిగా ఉందా అని కోపంగా అనగానే, నేను పిచ్చి పిచ్చిగా అలాంటి పనులు ఏమీ చేయట్లేదు అనే విధంగా అంటూ వెనకాలే గిఫ్ట్ బాక్స్ పింకీ ముందు పెట్టి ఐ లవ్ యూ పింకీ అనే విధంగా అంటూ అలా తన ప్రపోజల్ని చెప్పగానే పింకీ కోపంగా వచ్చి గోపి చెంప పగల కొడుతుంది. అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక గోపి మాత్రం బాధపడిపోతూ వెంటనే అక్కడి నుండి వెళ్ళపోతూ ఉంటే అప్పుడు పింకీ వచ్చి గట్టిగా గోపిని హక్ చేసుకోగానే గోపి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక అదంతా చూసిన ప్రజలందరూ కూడా చాలా నవ్వుకుంటూ అలా చూస్తూ ఉంటారు. హాలిడేస్ వస్తే వెళ్ళిపోయావు. నీ ఫోన్ కోసం నేను ఎంతలా వెయిట్ చేశానో తెలుసా? 2 years అవుతుంది. అయినా మా ఇంట్లో చెప్తానని అంటున్నావు, కానీ చెప్పడమే లేదు. సరే, నాకు చెప్పడానికి అంత ధైర్యం అయితే లేదు. ప్రజెంట్ అయితే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి మన మనసులో ఉన్న మాటని దేవుడికి చెప్పుకున్నాక ఆ తర్వాత ప్రేమ విషయం నేను మా ఇంట్లో, నువ్వు మీ ఇంట్లో చెప్పాలి. అయినా ఇప్పుడిప్పుడే చెప్తే ఏం బాగుంటుంది? మన స్టడీ అంతా కంప్లీట్ అయ్యాక అప్పుడు చెప్తే బాగుంటుంది కదా పింకీ. లేదు, ఇప్పుడే చెప్పాలి. అయితే పద మనం టెంపుల్కి వెళ్దాం అనే విధంగా అంటూ పింకీని తీసుకుని గోపి టెంపుల్కి బయలుదేరతాడు. ఇక మరోవైపు రూపరాజు ఇద్దరు కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక అదే సమయానికి ప్రతాప్ ఫ్యామిలీ అంతా కూడా గుడికి చేరుకుంటుంది. ఇక వెంటనే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఏంటక్క, ఏంటి అటు ఇటు దిక్కులు చూస్తున్నావు? ఏం లేదు తమ్ముడు, అక్కడ ఎవరో నాకు తెలిసినట్టుగా అనిపించి చూస్తూ ఉన్నాను అంతే, పద తమ్ముడు అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక వెంటనే అదే సమయానికి పంతులు గారు కూడా అటుగా వస్తారు. కాస్త కాలు జారటం వల్ల తాళి క్రింద పడిపోతూ ఉంటుంది. అప్పుడు సూర్యప్రతాప్ ఆ తాళిని పట్టుకుంటారు. ఆ తాళిని అలానే చూస్తూ ఉంటారు. నిజంగా సూర్యప్రతాప్ గారు, మీరు సమయానికి వచ్చారు. తెగిన తాళిని కట్టడానికి నేను తయారు చేస్తే మీరు పడిపోకుండా తాళిని పట్టుకొని మీరు త్యాగానికి మీరు కూడా సిద్ధపడ్డారు. అంటే ఇది ఎవరిది పంతులు గారు అని విజయానిక అంటూ ఉంటే, ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చారమ్మా, వాళ్ళ తాళి తెగిపోయిందని, అందుకే నేను ఈ ఏర్పాట్లు చేశాను. ఆ ఏర్పాట్లో ఈయన గారు కూడా భాగస్వామ్యం అయ్యారు అని పంతులు గారు అంటూ ఉంటే అలానే సూర్యప్రతాప్ చూస్తూ ఉంటారు. ఆ తాళిని మొక్కేసి పంతులు గారికి సూర్యప్రతాప్ ఇచ్చేసి ప్రదక్షిణలు చేసి రండి అని చెప్పగానే ప్రదక్షిణలు చేయడానికి అలా తిరుగుతూ ఉంటారు. అసలు వీళ్ళు ఎక్కడ ఉన్నారు అని అంటూ రూపరాజుల కోసం విజయాంబిక దీపక్లో ఇద్దరు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే పంతులు గారి దగ్గర ఉన్న తాళిని తీసుకొని కట్టండి బాబో అని అనగానే రాజు రూప మెడలో 3 ముళ్ళు కడుతూ ఉంటాడు. ఇక రూప చాలా సంబరపడిపోతూ ఉంటుంది. రాజు కూడా ఎంతో సంతోషంగా 3 ముళ్ళను కట్టేస్తాడు. రూప తన తాళిని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు వెంటనే రాజు, అమ్మాయి గారు మీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటాను అమ్మాయి గారు అని రాజు రూపతో అంటూ ఉంటాడు. ఇక అదే సమయానికి పంతులు గారి ఆశీర్వాదాలు తీసుకోబోతూ ఉండగా అటుగా సూర్యప్రతాప్ వస్తాడు. వీళ్ళు క్రిందికి వంగి ఉండటం వల్ల సూర్యప్రతాప్ చూడకుండా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. పిల్ల పాపలతో చల్లగా బ్రతకండమ్మా అని పంతులు గారు ఆశీర్వదిస్తూ ఉంటే అదే సమయానికి పింకీ గోపి ఇద్దరు గుడికి వస్తారు.
అవునమ్మా, ఈరోజు కనక చతుర్దశి కాబట్టి ఈరోజే మీ తాళి తెగిపోయింది అశుభమని అన్నాను. కానీ మీరు ఇప్పుడు సంకోచించాల్సిన అవసరం లేదు. నువ్వు ఉపవాసం ఉంటున్నావు కదా తల్లి? ఉంటున్నాను పంతులు గారు. అయితే ఏం కాదమ్మా, ఈరోజు మళ్ళీ నీ మెడలో మీ భర్తే తాళి కట్టాడు కాబట్టి నీకు అంతా మంచి జరుగుతుంది. పైగా ఒక్క మాట, ఈరోజు సాయంత్రం చంద్రుని చూశాక ఆ తరువాత నీ భర్తను జాలిలో అయినా తెల్ల క్లాత్లోనైనా చూసి ఆ తరువాత ఉపవాసాన్ని విరమించుకోవాలి అని పంతులు గారు చెప్పగానే, ఈ పుట్టింట్లో అయినా అత్తింట్లో అయినా ఈ కార్యం చేయాలి, కానీ పుట్టింట్లో చేయడానికి వీల్లేదు, అత్తింట్లో కూడా చేయలేను. భగవంతుడా, నువ్వు ఏ దారి చూపిస్తావు తండ్రి అని రూప మనసులో అనుకుంటూ ఉంటే, నువ్వే ఎలాగైనా రూపకి దారి చూపించాలి అని రాజు కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం అమ్మ బాగా ఆకలిగా ఉంది, ఈరోజు సాయంత్రం అయ్యాక మీరు చంద్రుణ్ణి చూసి ఆ తర్వాత భర్తలను చూసాకే ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఎందుకంటే సంవత్సరం అంతా కష్టపడుతూ ఉంటారు. ఈ ఒక్కరోజు వాళ్ళ ఆయురారోగ్యం సంతోషంగా ఉండాలని, వాళ్ళు ఎప్పుడు నిండు ఆయుష్తో బ్రతకాలని ఇదిగో పెళ్ళైన ఆడవాళ్ళు ఈ విధంగా చేస్తారు. సరే అమ్మా అని ధనాలు అంటూ ఉంటుంది. ఏమయ్యో, నేను కూడా చేస్తున్నాను. సరే ముత్యాలు అని అప్పలనాయుడు అంటూ మనసులో మాత్రం ఇక్కడ అందరూ వాళ్ళ వాళ్ళ భర్తలతోనే చేస్తున్నారు, కానీ అమ్మాయి గారు ఎలా చేస్తారు? వీడేమో ఇక్కడ ఉన్నాడు, నాకేం అర్థం కావట్లేదు అని విధంగా మనసులో అప్పలనాయుడు అనుకుంటూ బాధపడిపోతూ ఉంటాడు. మరోవైపు మాత్రం రాజు బాధగా దీనంగా అమ్మాయి గారి ఫోటోని చూస్తూ ఉంటే, అమ్మాయి గారు కూడా రాజు ఫోటోని చూస్తూ ఉంటారు. అలా ఇద్దరు ఒకరికొకరు ఫోటోలను చూసుకుంటూ బాధపడిపోతూ ఉంటే, అప్పుడే మందారం సుమతో ఇలా అంటూ ఉంటుంది, పాపం మన భర్తలతో మనం కలిసి చేస్తున్నాం, కానీ అమ్మాయి గారు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు, చాలా బాధగా ఉంది, ఇప్పుడు మనం ఏం చేయలేం కదా మందారం అని సుమ మందారంతో అంటూ ఉంటే, మరోవైపు మాత్రం వరాలు ఎలాగైనా సరే అమ్మాయి గారిని తీసుకుని వచ్చే ప్రయత్నం నువ్వే చేయాలి. ఎలా నాన్న, అమ్మ ఉంటుంది కదా, అప్పుడు మల్లేష్ వెంటనే బావగారు చాలా బాధపడతారు, మనమే ఏదో ఒకటి చెయ్యాలి అనే విధంగా మల్లేష్ కూడా చెప్తూ ఉంటాడు. మరోవైపు మాత్రం పింకీ వస్తుంది. అమ్మ